నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఒకప్పుడు చదువుకోవాలంటే పుస్తకాల ముందు గంటల తరబడి కూర్చుని ఒక చిన్న సమాచారం కోసం ఎంతో శ్రమపడేవాళ్ళం కదా. కాని ఇప్పుడు ఆ పాత పద్ధతులన్నీ మారిపోయాయి. విద్యార్థులు ఇప్పుడు అత్యంత వేగవంతమైన అద్భుతమైన ఏఐ వర్క్ఫ్లోలోకి అడుగుపెడుతున్నారు. అవును, నేర్చుకునే విధానంలో ఇదొక పెద్ద సంచలనమని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఓ చిన్న ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించారా? ఈ టాప్ స్టూడెంట్స్ అంతా ప్రతివారం గంటల కొద్ది సమయాన్ని ఎలా ఆదా చేస్తున్నారు? వాళ్లకు మాత్రం రోజుకు 24 గంటల కంటే ఎక్కువ సమయం ఏమైనా ఉందా? లేదు కదా. మన పాత పద్ధతుల వల్ల ఎంత సమయం వృధా అవుతుందో, మరి వాళ్ళు ఎలాంటి స్మార్ట్ ట్రిక్స్ వాడుతున్నారో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమయమిది. ఇక్కడ చూడండి, ఈ రెండు విధానాల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో మనకే అర్థమవుతుంది. ఒకవైపు మాన్యువల్ పద్ధతి అంటే మనకు కావాల్సిన చిన్న సమాచారం కోసం కూడా గంటల తరబడి వెతకడం, సరైన ప్లానింగ్ లేకపోవడం, దానివల్ల వచ్చే ఎడతెగని టెన్షన్, అదొక పెద్ద తలనొప్పి. కాని మరోవైపు చూస్తే ఏఐ ఆధారిత అభ్యాసం, ఇది పూర్తిగా వేరే లెవెల్. క్షణాల్లో వివరణలు దొరుకుతాయి, ఆటోమేటిక్గా ట్రాకింగ్ జరుగుతుంది. అంతా ఒక స్మార్ట్ వర్క్ఫ్లో అన్నమాట. అయితే అసలు ఈ సిస్టమ్ మొత్తాన్ని మనం ఎలా వాడుకోవాలి? దీనికోసం మనం ఒక 6 అంశాలను వరుసగా చూద్దాం. ముందుగా ఏఐ వల్ల వచ్చే లాభాలేంటి, ఆ తర్వాత చాట్ జీపీటీతో కష్టమైన టాపిక్స్ను ఎలా పట్టుకోవాలి, చదివిన దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, మన రైటింగ్ స్కిల్స్ను ఎలా మెరుగుపరుచుకోవాలి, అలాగే ప్రొఫెషనల్ ప్రజెంటేషన్స్ ఎలా డిజైన్ చేయాలి, వీటితో పాటు భవిష్యత్తులో మన అభ్యాసం ఎలా ఉండబోతోందో కూడా ఈ ప్రయాణంలో తెలుసుకుందాం. సరే, మొదటి అడుగు వేద్దాం. అదే ఏఐ వల్ల వచ్చే అసలైన అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ఈ స్మార్ట్ స్టూడెంట్స్ అంతా ఇప్పుడు ప్రతి పని మాన్యువల్గా చేయడం ఎప్పుడో మానేశారు తెలుసా. వేగంగా నేర్చుకోవడానికి, స్మార్ట్గా రాయడానికి వీళ్ళు ప్రత్యేకమైన టూల్స్ వాడటమే వాళ్ళ సీక్రెట్. ఇక అందులో ముఖ్యమైన మొదటి టూల్ గురించి మాట్లాడుకుందాం. అదే చాట్ జీపీటీతో కాన్సెప్ట్ మాస్టరీ. ఇంటర్నెట్లో గంటలు గంటలు వెతికి విసిగిపోయే పని లేకుండా ఇది ఎలా మనకు క్షణాల్లో సమాధానాలిస్తుందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిజంగా చెప్పాలంటే ఈ ఒక్క టూల్ ఎంతలా ఉపయోగపడుతుందంటే అదొక్క మ్యాజిక్ అంతే. ఎంతో పొడవైన చాప్టర్స్ను కూడా చాలా సింపుల్గా, షార్ట్గా చేసిస్తుంది. కొత్త ప్రాజెక్ట్ కోసం ఏమైనా ఐడియాలు కావాలా? జస్ట్ అడిగితే చాలు, దానంతటదే బ్రెయిన్ స్టార్మింగ్ చేసిస్తుంది. రేపేదైనా ఇంటర్వ్యూ ఉందా? ముందే ప్రిపేర్ అవ్వడానికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తుంది. ఇక మనకు చుక్కలు చూపించే సైన్స్, మ్యాథ్స్ లాంటి కష్టమైన కాన్సెప్ట్స్ను కూడా చాలా సులభంగా మనకర్థమయ్యే భాషలో వివరిస్తుంది. సరే, కాన్సెప్ట్స్ అంతా బాగానే అర్థం చేసుకున్నాం. మరి నేర్చుకున్న ఈ సమాచారాన్నంతా ఎలా గుర్తుపెట్టుకోవాలి? దాన్ని ఆర్గనైజ్ చేయడం ఎలా? అదే మన తర్వాతి అంశం, స్టడీ రొటీన్ను ఆర్గనైజ్ చేయడం. ఇక్కడే నోషన్ ఏఐ అనే ఒక అద్భుతమైన డిజిటల్ వర్క్ స్పేస్ మనకు పరిచయమవుతుంది. ఇది జస్ట్ ఒక యాప్ కాదు, మీకంటూ ఎప్పుడూ తోడుండే ఒక పర్సనల్ అసిస్టెంట్ అనుకోండి. ప్రాజెక్టులను ప్లాన్ చేయడం, షెడ్యూల్స్ తయారు చేయటం ద్వారా మనపై పడే ఆ పని భారాన్ని, ఒత్తిడిని ఇది చాలా వరకు తగ్గించేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో సింపుల్గా ఒక 3 స్టెప్స్లో చెప్తాను వినండి. మొదటి స్టెప్లో రోజువారీగా మనం ఏం చదవాలో స్టడీ ప్లాన్ సెట్ చేసుకోవచ్చు. ఇక రెండో స్టెప్, ముందొచ్చే ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలని పక్కాగా ట్రాక్ చేస్తుంది. మూడోదేంటంటే మనం రాసుకునే క్లాస్ నోట్స్ను ఆటోమేటిక్గా అదే షార్ట్ చేసి సమ్మరైజ్ చేసి పెడుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయని ఒక పర్ఫెక్ట్ ప్రొడక్టివిటీ సిస్టమ్ ఇది. ప్లానింగ్ అయిపోయింది, ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయాలి కదా. అంటే మనం రాయాల్సిన అసైన్మెంట్స్, రిపోర్ట్స్ గురించి అన్నమాట. దీన్నే రైటింగ్ మరియు రీరైటింగ్ను మెరుగుపరచడం అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో గ్రామర్లీ మరియు క్విల్బాట్, ఈ 2 టూల్స్ మనకు ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయో చూడండి. గ్రామర్లీ ఏం చేస్తుందంటే మనం రాసిన దాంట్లో స్పెల్లింగ్సు, పంక్చువేషన్ తప్పులుంటే వెంటనే సరిచేసి గ్రామర్ పరంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుంటుంది. మరి క్విల్బాట్, ఇది ఇంకో అడుగు ముందుకేసి మనం రాసిన వాక్యాలను మరింత ఆకర్షణీయంగా, చదవడానికి చాలా స్పష్టంగా ఉండేలా తిరిగి రాస్తుంది. ఒక నార్మల్ పారాగ్రాఫ్ను కూడా చాలా ఎఫెక్టివ్గా మార్చేస్తుంది. ఇక దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇవి మొబైల్, ల్యాప్టాప్ ఎక్కడైనా పనిచేస్తాయి. క్రోమ్ బ్రౌజర్, గూగుల్ డాక్స్, ఈమెయిల్స్ ఎక్కడైనా సరే. మన ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్తో ఇబ్బంది పడుతున్న ఎవరికైనా ఇది క్షణాల్లో ఒక ప్రొఫెషనల్ లుక్ని తీసుకొస్తాయి. దీనివల్ల మన టైం కూడా ఎంత సేవ్ అవుతుందో మాటల్లో చెప్పలేం. ఇక మనం కంటెంట్ అంతా సిద్ధం చేసుకున్నాక దాన్ని 10 మందికి చూపించే చివరి దశకొచ్చేశాం. అదే ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్ల డిజైన్. మనం ఎంత బాగా రాశామన్నదే కాదు, దాన్ని ఎంత ఆకర్షణీయంగా చూపిస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యమే.
ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే మంచి డిజైన్స్ చేయాలంటే మనకు డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన పనే లేదు. క్యాన్వాలో ఉండే ఈ ఇన్బిల్ట్ ఏఐ టూల్స్తో ఎవరైనా సరే అదిరిపోయే ప్రొఫెషనల్ డిజైన్స్ను చాలా త్వరగా క్రియేట్ చేయొచ్చు. ఇమేజెస్ వెనక ఉండే బ్యాక్గ్రౌండ్ను ఒక్క క్లిక్తో తీసేయొచ్చు. ఇంప్రెస్ చేసే రెజ్యూమేలు లేదా సోషల్ మీడియా కోసం క్రియేటివ్ థంబ్నెయిల్స్ ఇలా ఏదైనా సరే ఇట్టే చేసేయొచ్చు. చూశారు కదా ఈ టూల్స్ అన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో. సరే, ఇప్పుడు కొద్దిగా భవిష్యత్తు వైపు చూద్దాం. అసలీ విద్యా విధానం రేపటి రోజున ఎలా ఉండబోతోందో. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏఐని స్మార్ట్గా నేర్చుకోవడానికి మాత్రమే వాడాలి, దానిపై పూర్తిగా ఆధారపడిపోకూడదు. ఇది కేవలం ఒక సలహా కాదు, మనం పాటించాల్సిన ఒక గోల్డెన్ రూల్. ఏఐ అనేది మన సామర్థ్యాన్ని పెంచే ఒక అద్భుతమైన సాధనం, అంతేకాని మన ఆలోచనా శక్తిని ఆపేసి దాన్ని ఒక ఊతకర్రలా మార్చుకోకూడదు. ఆ మైండ్సెట్ మనకు చాలా ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే రేపటి భవిష్యత్తు ఎవరిదంటే, ఈ కొత్త టెక్నాలజీని తమ సహజ నైపుణ్యాలకు ఎవరైతే తెలివిగా జోడిస్తారో భవిష్యత్తు ఖచ్చితంగా వారిదే. ఎవరైతే ముందుగా ఈ టూల్స్ని అలవాటు చేసుకుని తమ ప్రొడక్టివిటీని పెంచుకుంటారో వాళ్లు రేపటి జాబ్ మార్కెట్లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంటారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. సో, ముగించే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజే తమను తాము అప్డేట్ చేసుకునేవారికే కదా రేపటి అవకాశాలు సొంతమవుతాయి? ఖచ్చితంగా అవుతాయి. మరి మీరు దానికి సిద్ధమేనా? ఇప్పుడే మీకంటూ ఒక పటిష్టమైన ఏఐ వర్క్ఫ్లోను నిర్మించుకోవడం ప్రారంభించండి. ఈ అద్భుతమైన టూల్స్ను అన్వేషించండి, మీ ప్రొడక్టివిటీని రెట్టింపు చేసుకోండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.